Good morning to Alma. Now today we are going to discuss problems in Muller's method. This problematic part you can attempt in the examination, right? It is very simple, but I'll proceed some basic logic while choosing xi minus 2, xi minus 1, xi. నేను ఇప్పుడు ప్రొసీడ్ అయ్యే రఫ్ వర్క్ xi మైనస్ 2, xi మైనస్ 1, xi సెలెక్షన్ అర్థమైతే వెరీ సింపుల్. బట్ జనరల్ సెలెక్షన్ తీసుకుంటే మటుకు ఇట్ విల్ టేక్స్ లాట్ ఆఫ్ టైం, ప్రాబ్లమేటిక్ పార్ట్ ఆల్సో. అదేంటో ప్రాబ్లంలో క్లియర్గా అబ్జర్వ్ చేద్దామమ్మా. లెట్ us see the question. Find a 0 of f of x. Find a 0 of f of x is equal to x cube minus 3x minus 5 accurate to within 10 power minus 4 means you must keep calculator up to 4 decimals using Muller's method. If they can mention method name, then only use it, otherwise don't proceed this method, right? In this method, first take your given function, given that y is equal to f of x, which is what, x cube minus 3x minus 5. We are denoting this one with y, right? You can now first go to your rough work, rough work వెళ్ళండి. In that rough work, let us choose xi minus 2, xi minus 1 and xi. What is f of x here, it is x cube minus 3x minus 5. ఆల్రెడీ నేను మెథడ్లో క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేసాను ఎలా చూస్ చేయాలనేది. ఫస్ట్ గో ఫర్ f of 0. f of 0 ఫైండ్ చేద్దామమ్మా. ఇట్ ఈజ్ మైనస్ 5 నెగిటివ్, రైట్? f of 0 నెగిటివ్ వచ్చిందమ్మా, మైనస్ 5, రైట్? నెక్స్ట్ డూ f of 1, హియర్ ఐఎమ్ డూయింగ్ ఆల్ ద రిజల్ట్స్, డైరెక్ట్ రాస్తున్నాను. f of 1 వన్స్ ప్రొసీడ్, యూ మే గెట్ మైనస్ 5. f of 1 కూడా మైనస్ 5 వస్తుందమ్మా, సారీ మైనస్ 7 వస్తుందమ్మా, నెగిటివ్ వస్తుంది. కావాలంటే చూసుకోండి, 1 8 minus 8 plus 1 7. నెక్స్ట్ గో ఫర్ f of 2, బికాస్ ఆపోజిట్ సైన్ రాలేదు కాబట్టి f of 2 ఫైండ్ చేస్తామమ్మా. వాట్ ఈజ్ f of 2, మైనస్ 3 విల్ గెట్, ఇట్ ఈజ్ ఆల్సో నెగిటివ్, సబ్స్టిట్యూట్ చేసి చూసుకోండి, రైట్? ఇక్కడ స్టిల్ ఆపోజిట్ సైన్ రాలేదు. నెక్స్ట్ గో ఫర్ f of 3, f of 3 ఫైండ్ చేయండి. వాట్ ఈజ్ f of 3? వన్స్ కాన్సన్ట్రేట్, f of 3 ఎంత వచ్చిందో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి అమ్మా, రైట్? f of 3 వాల్యూ షుడ్ బి, చూద్దాం ఒకసారి మనం చేద్దాం. 3 క్యూబ్ అంటే ఏంటమ్మా, 27 మైనస్ 9 మైనస్ 5, రైట్? 27 మైనస్ 9 మైనస్ 5, దట్ మీన్స్ 27 మైనస్ వాట్, 14. 27 minus 14 is what, is it 13 or not? This may be 13, which is positive, correct ena? ఒకసారి f of 2 కూడా, this is f of 3, roughly I did. f of 2 కూడా ఒకసారి వర్క్ చేద్దామమ్మా. మనకు సింబల్ ఎనఫ్, వాల్యూ ఏదైనా మిస్టేక్ ఉన్న వదిలేసేయండి. ఇట్ ఈస్ వాట్, 8 మైనస్ 6 మైనస్ 5, రైట్? 8 మైనస్ 11, ఇట్ ఈస్ వాట్, మైనస్ 3. దిస్ ఈజ్ నెగిటివ్ అండ్ దిస్ ఈజ్ పాజిటివ్, రైట్? Here you can stop. Basically root lies between 2 and 3, right? But directly don't take 2 and 3, ఇక్కడ యాక్చువల్గా ఆపోజిట్ సైన్ 2కి 3కి మధ్యలో వచ్చింది, బట్ 2 3 తీసుకున్నారనుకోండి మనకు సొల్యూషన్ లెంత్ హెవీ అవుతుంది. అందుకే ఏంటి, మళ్ళీ మనం ఇక్కడ లెంత్ డిక్రీజ్ చేయాలి. అంటే 2కి 3కి మధ్యలో ఉంది అంటే 2.1 2.2 2.3 అప్ టు 3 వరకు సమ్వేర్ ఆపోజిట్ సైన్ వస్తుంది కదా, ఆ వర్క్ చేస్తున్నానమ్మా. అంటే ఇక్కడ చేయాల్సిన ప్రొసీజర్ ఏంటంటే 2కి 3కి మధ్యలో ఆపోజిట్ సైన్ వచ్చింది కదా, ఇమీడియట్లీ 2కి 3కి మిడ్ పాయింట్కి వెళ్ళిపోండి. ఆ వచ్చిందంటే మిడ్ పాయింట్కి వెళ్ళిపోండి. అంటే లెట్ us ఫైండ్ f of 2.5. ఈ వర్క్ చూడండి, న్యూ వర్క్ వచ్చింది ఇక్కడ. f of 2.5 క్యాలిక్యులేట్ చూడండి అమ్మా, చేసి చూడండి అమ్మా, రైట్? f of 2.5 యూ మే గెట్ 3.25, 3.25 రావచ్చమ్మా, విచ్ ఈజ్ పాజిటివ్ ఆర్ నాట్, రైట్? ఇప్పుడు చూడండి, ఇది ఈ మిడ్ పాయింట్ వాల్యూ దీనికి ఆపోజిట్గా ఉందా, దీనికి ఆపోజిట్గా ఉందా చూసుకోండి. ఇట్ ఈస్ ఆపోజిట్ ఆఫ్ దిస్ వన్. దట్ మీన్స్ f of 2.5 2.4 2.3 2.2 2.1 2 సమ్వేర్ ఆపోజిట్ సైన్ వస్తుంది. అర్థమైంది ఇక్కడ కండిషన్? అందుకే నెక్స్ట్ ఏం చేస్తాను, f of 2.4 ఫైండ్ చేస్తున్నాను, రైట్? ఎస్, f of 2.4 అంటే x ఈక్వల్ టు 2.4 సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ, యూ మే గెట్ 1.624. ఇది పాజిటివ్ వచ్చింది.
ఇప్పుడు ఈ రెండు నియరర్ వాల్యూస్ కదా 2.5 2.4. ఇప్పుడు ఇక్కడ ఆపోజిట్ సైన్ ఇక్కడ నుండి ఇవే రెండు చూసుకోవాలి కాన్సిక్యూటివ్, రైట్. ఇప్పుడు ఈ రెండు అబ్జర్వ్ చేయండి, రైట్. ఆపోజిట్ సైన్ రాలేదు కాబట్టి మళ్ళీ బిలో వెళ్ళిపోవాలి, f(2.3)కి వెళ్ళిపోవాలి. ఎందుకు చేస్తున్నాం అర్థమైందా? ఎందుకంటే ఆపోజిట్ సైన్ ఈ మధ్యలో ఉంది కాబట్టి ఈ రెండింటి మధ్యలో లేదు అంటే నెక్స్ట్ 2.3కి చూసుకోవాలి. f(2.3) క్యాలిక్యులేట్ చేసి చూడండి అమ్మా. ఇట్ ఈస్ 0.2670. It is also positive. Still we are not getting opposite sign ma. Next go for f(2.2) ma. f(2.2) calculate cheste -0.9520 vastundamma. This is negative. Understood or not? ikkada opposite sign vachindi. ఇప్పుడు మనం తీసుకోవాల్సిందేంటి? రూట్ లైస్ బిట్వీన్ 2.2 అండ్ 2.3 మా. ఇంతకుముందు 2 and 3 తీసుకున్నాం మనం బైసెక్షన్ మెథడ్లో కానివ్వండి, ఇటరేషన్ మెథడ్లో అలా. బట్ ఇక్కడ అలా తీసుకోవద్దు, ఇంకా రేంజ్ రెడ్యూస్ చేస్తున్నాము. ఇలా రెడ్యూస్ చేసేప్పుడు సపోజ్ 2కి 3కి మధ్యలో వచ్చిందని మిడ్ పాయింట్ చూసుకోండి. సపోజ్ మిడ్ పాయింట్ పాజిటివ్ కాకుండా నెగిటివ్ వచ్చింది అనుకోండి, ఈ రెండుకి మధ్యలో ఆపోజిట్ సైన్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలి? 2.5 2.6 2.7 అప్ టు 3 వరకు సమ్వేర్ ఆపోజిట్ సైన్ వస్తుంది. ఇలా క్యాలిక్యులేట్ చేస్తూ వెళ్ళాలి ఆపోజిట్ సైన్ వచ్చేంత వరకు. అంటే ఈ మిడ్ పాయింట్ ఏంటంటే మనకు డిసైడ్ చేయడానికి ఏ డైరెక్షన్లో ఉంది, 2 సైడ్ ఉందా 3 సైడ్ ఉందా డిసైడ్ చేయడానికి ఈ మిడ్ పాయింట్కి వెళ్ళిపోతున్నాము. లాజిక్ అర్థమైందా? నేను ఒకటే ప్రాబ్లం వర్క్ చేస్తున్నాను కాబట్టి బీ కేర్ఫుల్ మా. ఇప్పుడు ఏం చేయాలి? ఈ రెండిట్లో దిస్ ఈజ్ xi తీసుకోవాలి. దెన్ దిస్ బికమ్స్ వాట్ మా? xi-1. ఇప్పుడు 2.2కి బిఫోర్ ఏంటి? 2.1 కదా. 2.2కి బిఫోర్ ఏముంటుంది? 2.1 అవుతుంది కదా. దట్ ఈస్ యూ కెన్ టేక్ యాజ్ xi-2 విచ్ ఈస్ డమ్మీ అప్రాక్సిమేషన్. ఈ రెండు మధ్యలో రూట్లో అయ్యింది. ఇది xi తీసుకుంటావు, ఇది xi-1. దానికి బిఫోర్ వాల్యూ 2.1 ఏమవుతుందమ్మా? xi-2. అర్థమైందా లేదమ్మా? ఇక్కడ i = 0 తీసుకుంటామమ్మా. నేను లాస్ట్లో చెప్పినాను xi + 1 = xi + λ × xi-1 ఫర్ ఆల్ i = 1 2 3 సో అని అన్నాను. i = 1 తీసుకుంటున్నానమ్మా, రైట్. వెన్ ఎవర్ యూ కెన్ టేక్ i = 1 మా ఫస్ట్ వాల్యూ, దిస్ బికమ్స్ వాట్ మా? x1. అప్పుడు x1 ఎంత అవుతుంది? 2.3. x0 ఎంత అవుతుంది? 2.2. అండ్ x-1 ఎంత అవుతుంది? 2.1 మా. అంటే నేను ఐకి బదులు ఏం చేస్తాను? నేను ఈ రిజల్ట్స్ రాస్తానమ్మా. అది ప్రాబ్లంలో చేస్తాను. ఇక్కడ నేను ఐలో రాస్తాను, దీంట్లో రాస్తాను, సొల్యూషన్లో క్లారిటీగా ప్రొసీడ్ అవుతున్నాను. లెట్ us చూస్ బేసికల్లీ xi అంటున్నాను. xi అంటే ఏంటమ్మా? ఇక్కడ x1 కదా. x1 విచ్ ఈజ్ వాట్ మా? 2.3. xi-1 which is what ma? x0. It is what ma? 2.2. Clearly I am writing, right? And xi-2 which is what ma? x-1 అంటాము దాన్ని. x-1 ma. It is what ma? 2.1. Like this we have to choose ma, right? After choosing these results ma, next basically yi which is nothing but y1 here ma. yi అన్నా y1 అన్నా ఒకటి. ఇక్కడ రెండిట్లో రాస్తున్నాను. మీకు నేను ప్రాబ్లంలో చేసేప్పుడు మీకు మెటీరియల్లో 1లో ఇచ్చినాను, అలాగే చేయండి. కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి ఐలో 1లో 2లో రాస్తున్నాను. అంటే ఐ వాల్యూలో రాసి i = 1 తీసుకున్నట్టు ఇండైరెక్ట్లీ. డోంట్ కన్ఫ్యూజ్ ఇట్ మా. మీరు ఇక్కడ x1 ఈజ్ దిస్, x0 ఈజ్ దిస్, x-1 ఈజ్ దిస్ అని రాయండి. మీకు ప్రాక్టీస్ కోసం ఇలా రాస్తున్నాను. దిస్ కూడా yi అనుకుంటే y1 అని రాయొచ్చు. మీకు ఐలో రిలేషన్ క్లారిటీ ఉండడానికి రాస్తున్నాను. y1 ఈజ్ వాట్ మా? y1 అంటే ఏంటమ్మా? ఇది ఈ x1 అంటే ఏంటి? 2.3 ఫంక్షనల్ వాల్యూ ఏంటి? 0.2670 మా. అలాగే yi-1 విచ్ ఈజ్ నథింగ్ బట్ వాట్ హియర్ మా? yi-1 అంటే y0 కదండి. వాట్ ఈజ్ y0 హియర్ మా? y0 అంటే ఇదమ్మా 2.2 కదా, రైట్. ఇట్ ఈస్ -0.9520 మా. నెక్స్ట్ yi-2 మా విచ్ ఈజ్ నథింగ్ బట్ y-1 దిస్ కరస్పాండింగ్ వాల్యూ అంటే f(2.1). yi-2 which is y-1 is nothing but f(2.1). దీని ఫంక్షన్ వాల్యూ కదా. ఈ 2.1 తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. వాట్ ఎవర్ వీ గాట్ దట్ ప్రొసీడ్ హియర్ మా. దట్ f(2.1) షుడ్ బి 0.2670 మా. మీరు క్యాలిక్యులేట్ చేసి చూసుకోండి. అదే దిస్ మా 0.2670. ఏం లేదు, 2.1 తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, రైట్. దీస్ ఆర్ యువర్ రిజల్ట్స్ మా, రైట్. yi ఇట్ ఈజ్ -2. ఇక్కడ ప్లస్ కూడా కదమ్మా, సారీ yi-1 yi ఈజ్ వాట్ మా? 0.2670. yi ఈజ్ వాట్ మా? 2.3 0.2670, రైట్. y1 y0 ఈజ్ వాట్ మా? -0.9520. y-1 ఈజ్ వాట్ మా? సారీ దిస్ ఈజ్ -2. నేను రాంగ్ రాసినానండి. -2.0390.
అమ్మ ఇది ఒకసారి మీరు క్యాలిక్యులేట్ చేసి చూసుకోండి. ఎఫ్ ఆఫ్ 2.1 మా -2.0390. నేను రాంగ్ రాసినాను. ఎఫ్ ఆఫ్ 2.1 అంటే x ఈక్వల్ 2.1 సబ్స్టిట్యూట్ చేస్తే మీకు అర్థమవుతుంది. -2.0390 మా, రైట్. దీస్ ఆర్ ద రిజల్ట్స్ ఫర్ యూ మా, రైట్. నేను మీకు నోట్స్లో ఇచ్చినప్పుడు ఈ ఆర్డర్లో రాసినాను. ఫస్ట్ y(i-1) అంటే y-1, y0 అండ్ y1 ఐ ప్రొసీడ్ మా, రైట్. ఎనీ ఆర్డర్ యూ కెన్ ప్రొసీడ్, నో ప్రాబ్లం ఎట్ ఆల్, రైట్. ఇప్పుడు ఇక మనం ఫస్ట్ ఇక ఫార్ములాకి లేకి వెళ్దామమ్మా. వీ నో దట్ ఆర్ బై ముల్లర్స్ మెథడ్ ఎనీవే యూ కెన్ రైట్ మా. lambda I is equal to what ma? xi minus xi minus 1 whole by xi minus 1 minus xi minus 2. General formula. From this you can proceed lambda 1. Lambda 1 అంటే ఏంటమ్మా? xi I equal to ఎంత తీసుకున్నాము? 1 కదా. It is what ma? x1 minus x0 by x0 minus x minus 1 ma. This is మీరు సబ్స్టిట్యూట్ చేసి చూసుకోండి, 1 వస్తుంది. ఇలా సెలెక్ట్ చేసినామంటే 100% lambda 1 ఈజ్ ఆల్వేస్ 1 ఇన్ ఆల్ ప్రాబ్లమ్స్ మా. అండ్ నెక్స్ట్ గో ఫర్ delta I ma, which is here delta 1. Actually delta I is what ma? 1 plus lambda I ma. But in this process instead of delta I we are taking delta 1 ma, which is what ma? 1 plus lambda 1. Lambda 1 కాబట్టి 1 plus lambda 1. It is what ma? Always 2. Delta 1 is always 2 అవుతుందమ్మా, రైట్. After that go for gi in your general condition ma. We know that gi is equal to what ma? మన gi ఫార్ములా డిఫైన్ చేసినాం కదమ్మా. ఏంటి? lambda I square yi minus 1 minus of lambda I plus delta I into yi plus lambda I square yi minus 2. Actually lambda I square yi minus 2, clearly I am writing lambda I square yi minus 2 minus of lambda I plus delta I, lambda I plus delta I into yi minus 1 plus lambda I yi ma. gi వాల్యూ ఒకసారి gi వాల్యూ క్లారిటీగా చూసుకోండి. వాట్ ఈస్ gi మా? lambda I square yi minus 1 lambda I square yi minus 2 minus delta I square yi minus 1 plus lambda I plus delta I into yi. This is your gi. మీరు ఫార్ములా టైప్లో గుర్తుపెట్టుకోవాలమ్మా, రైట్. gi వాల్యూ ఈజ్ వాట్ మా? దిస్ రిజల్ట్ మా, రైట్. ఇప్పుడేంటి? మళ్ళీ ఇక్కడ I ఈక్వల్ టు 1 తీసుకోండి ఫర్ అవర్ కన్వీనియన్స్. దిస్ ఇంప్లైస్ g1 ఈజ్ ఈక్వల్ టు వాట్ మా? I ఈక్వల్ టు 1 కాబట్టి lambda 1 స్క్వేర్ I equal to 1 y minus 1 minus delta 1 square y naught plus lambda 1 plus delta 1 into y1. Yes, substitute above all results ma. నేనైతే డైరెక్ట్ రాస్తున్నాను. above lambda 1 everything available, అన్ని సబ్స్టిట్యూట్ చేయండి. delta 1 lambda 1 and all the results available ma. y minus 1 y naught y1 all those things available ma. Just substitute there ma, you get this result is 2.57 ma, right. ఇప్పుడు చూసుకోండి ఇక్కడ gi ఆర్ g1 పాజిటివ్ నెగటివ్. gi పాజిటివ్ అయితే మనకు లాంబ్డాలో ప్లస్ ఆర్ మైనస్ సింబల్ ఉంది కదమ్మా. gi పాజిటివ్ అయితే అక్కడ పాజిటివ్ తీసుకోవాలి, gi నెగటివ్ అయితే అక్కడ నెగటివ్ తీసుకోవాలి, డిపెండింగ్ అపాన్ gi. ఇక్కడ gi ఆర్ g1 ఎంత వచ్చిందమ్మా? పాజిటివ్ వచ్చింది. ఇక నౌ లెట్ us go for lambda ma. We know that lambda is equal to, actual formula is what ma for lambda? minus 2 yi delta I whole by gi ప్లస్ ఆర్ మైనస్లో gi ప్లస్ వచ్చింది కాబట్టి ఇక్కడ ప్లస్ తీసుకోవాలి, ఇక్కడ మైనస్ వస్తే ఇక్కడ మైనస్ తీసుకోవాలి. అది కేర్ఫుల్గా చూడండి, ఆ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోవాలి, రైట్. ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ gi స్క్వేర్ మైనస్ 4 yi delta I lambda I into lambda I yi minus 2 minus delta I yi minus 1 plus yi. You must remember this. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి, ఇదంతా ఫార్ములా రిజల్ట్, రైట్. బట్ ఇక్కడ మనం ఏంటి? I ఈక్వల్ టు 1 తీసుకుంటున్నాం కదమ్మా. దిస్ ఇంప్లైజ్ lambda రిజల్ట్ షుడ్ బి వాట్ మా? minus 2 delta 1 y1 whole by g1 plus square root of g1 square minus 4 y1 lambda 1 delta 1 into
lambda 1 y I ఈక్వల్ టు 1 తీసుకుంటే y మైనస్ 1 మైనస్ డెల్టా 1 y నాట్ ప్లస్ y1. ఎస్, ఎబో ఆల్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ నాకు బోర్డ్ సరిపోదు కాబట్టి నేను సబ్స్టిట్యూట్ చేయట్లేదు. lambda 1 సబ్స్టిట్యూట్ హియర్, రైట్. నెక్స్ట్ y1 దిస్ సబ్స్టిట్యూట్ హియర్, ఆల్ g వాల్యూస్ ఆల్సో సబ్స్టిట్యూట్ మా. జస్ట్ ఐ ఆమ్ రైటింగ్ దిస్ రిజల్ట్, ఫైనల్ రిజల్ట్ మైనస్ 0.2101. దిస్ ఈజ్ lambda మా. ఇది క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మిస్టేక్ అవుతుంది, కేర్ఫుల్గా చేయండి. క్యాలిక్యులేటర్లో స్టెప్ బై స్టెప్ చేయండి. ఇది క్యాలిక్యులేట్ చేయండి, తర్వాత ఈ ప్రోడక్ట్ చేయండి, ఇదంతా చేయండి. అట్లా స్టెప్ బై స్టెప్ చేయండి. ఒక 2-3 స్టెప్స్లో యూ గెట్ lambda మా, రైట్. ఆఫ్టర్ గెటింగ్ lambda, లెట్ us go for your formula ma. We know that actual condition is xi plus 1 is equal to xi plus lambda into xi minus 1 kadamma. But here I is what ma? 1. I equal to 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం కాబట్టి it becomes x2. ఎందుకంటే యాక్చువల్గా ఇక్కడ మనకు వచ్చిన రిజల్ట్ ఏంటమ్మా? x మైనస్ 1 x నాట్ x1. నెక్స్ట్ అప్రాక్సిమేషన్ ఈజ్ x2 కదా, అదే x2 ఫైండ్ చేస్తున్నాం. x2 ఈజ్ వాట్ మా? x1 ప్లస్ ల్యాండా ఇంటూ x1 మైనస్ x నాట్ మా, రైట్. ఇప్పుడు ఆల్ అబోవ్ రిజల్ట్స్, x1 ఉంది మన హ్యాండ్లో, x1 ఉంది, అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ల్యాండా వీ గాట్ సబ్స్టిట్యూట్ హియర్ అండ్ x నాట్ సబ్స్టిట్యూట్ మా, యూ గెట్ ద రిజల్ట్. ఇక్కడ డైరెక్ట్ ఫైనల్ రిజల్ట్ ఐఎమ్ రైటింగ్ మా 2.2790 మా. దిస్ ఈజ్ x2 రిజల్ట్ మా. నేను ఇక్కడ డైరెక్ట్ రాస్తున్నాను, మీరు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయాలమ్మా, రైట్. ఇప్పుడు x2 వచ్చిన తర్వాత ఇమీడియట్లీ f ఆఫ్ x2 ఫైండ్ చేయండి. అంటే ఈ x2 తీసుకెళ్ళి మన f ఆఫ్ xలో సబ్స్టిట్యూట్ చేయండి. వాట్ వీ గెట్ వన్స్ అబ్జర్వ్ మా. హియర్ f ఆఫ్ x2 ఆర్ y2, f ఆఫ్ x2నే y2 అంటాము. ఎంత వచ్చింది? మైనస్ 0.0002 మా. ఈజ్ ఇట్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 0 ఆర్ నాట్? అమ్మ ఇది మైనస్ 0.0002, 0001, 0005, లాస్ట్ డెసిమల్ ఒకటే వాల్యూ ఎగ్జిస్ట్ అయ్యి మిగతాదంతా 0 ఉందనుకోండి, అక్కడే స్టాప్ చేయాలి. దిస్ ఈజ్ 0 ఆఫ్ f ఆఫ్ xగా తీసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ ఇది రాలేదు, 0 అప్రాక్సిమేట్లీ 0 రాలేదు అనుకోండి, అప్పుడేం చేయాలి? ఇక x2 వచ్చింది కదా, నెక్స్ట్ x3 ఫైండ్ చేయడానికి మళ్ళీ ఇక్కడ నుండి తీసుకోవాలి. ఇక ఇదే ఫార్ములాలో i ఈక్వల్ టు ఏం చేయాలి? 2 తీసుకోవాలి. ఇదే ఫార్ములాలో i ఈక్వల్ టు తీసుకుని ఆల్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయండి, x3 వస్తుంది. f ఆఫ్ x3 నియర్లీ 0 అయినా, x2 x3 ఈక్వల్ అయినా స్టాప్ చేయండి. బట్ మీరు ఈ ప్రాసెస్లో సెలెక్ట్ చేసినారు అంటే ప్రతి ప్రాబ్లంలో కూడా ఇక్కడే ఆన్సర్ వచ్చేస్తుంది. అందుకే ఇది సెలెక్షన్ అన్నాను. యాక్చువల్గా ఇక్కడ xi మైనస్ 1, xi మైనస్ 2, 2, 3 కూడా తీసుకోవచ్చు. 2, 3 మధ్యలో రూట్ ఉంది కదా, ఇది xi మైనస్ 1 అండ్ 1 బిఫోర్ టు 1 కదా, ఇది xi మైనస్ 2, ఇది తీసుకొని కూడా వర్క్ చేయవచ్చు. బట్ అలా చేస్తే ఇక్కడ రిజల్ట్ రాదు. x4 x5 దగ్గరికి వెళ్ళిపోతాం, చాలా లాంగ్ అవుతుంది, హెవీ అవుతుంది. అందుకే మీరు ఇలా డెసిమల్స్లో సెలెక్షన్ ప్రొసీడ్ అవ్వండి. బిగ్ రేంజ్ వచ్చిన తర్వాత దాన్ని రెడ్యూస్ కూడా చేసుకోండి. ఆ రిడక్షన్ పార్ట్ తీసుకున్నారంటే 1 స్టెప్లోనే, అంటే ఇది 1 స్టెప్, x2 ఒకటే స్టెప్ కదా, 1 స్టెప్లోనే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. లేదు అంటే ఇంకా హెవీ అవుతుంది. ఈ ప్రాసెస్లోనే చేయడానికి ట్రై చేయండి అమ్మా. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద క్వశ్చన్ ఇన్ యువర్ ముల్లర్స్ మెథడ్. ఇక్కడ కండిషన్ రాస్తున్నాను, దేర్ ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు x2 x కదా, 2.2790 be a 0 of f of x is equal to what ma? X cube minus 3x minus 5 ma. This completes your question ma. Ardhamainda leda ma? Any problem is there? Right.